హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు చూసుకున్నట్టయితే మీ ముందుకి సరికొత్త పామాయిల్ తోట తీసడం జరిగింది. ఈ పామాయిల్ తోట మొత్తం వచ్చేసి 16 ఎకరాలు బిట్ అండి. ఈ పామాయిల్ తోట మొత్తం వచ్చేసి 16 ఎకరాలు బిట్ అండి. అట్లనే దీని వయసు వచ్చేసి 4 సంవత్సరాలు దాటిందండి. దీని వయసు వచ్చేసి 4 సంవత్సరాలు దాటింది. అట్లనే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎలా అంటే ఇందులో ఎన్ని బోర్లు ఉన్నాయి, లొకేషన్ ఎక్కడ, కాస్ట్ ఎంత, అట్లే దీంట్లో గెస్ట్ హౌస్ ఉందా లేదా, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే. అట్లే ఈ పామాయిల్ తోటలో మొత్తం వచ్చేసి 4 బోర్లు ఉన్నాయండి. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు ఒక బోర్ చూడొచ్చు, అదొక బోర్ అండి. కానీ ఇంకా 3 బోర్లు ఉన్నాయి. అట్లే ఈ 4 బోర్లలో ఒకటి వచ్చేసి 2 అంగుళాల వస్తుందండి, ఒకటి వచ్చేసి 2 అంగుళాల వస్తుంది. కనవ 3 వచ్చేసి 2 అంగుళాలు వస్తాయండి. వాటర్ అయితే చూసుకోవచ్చు. ఇట్లా కాపు ఉందని తోట మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇట్లా కాపు ఉంది, ఫుల్ కాపుకి వచ్చేసిన తోట మట్టుకి చూసుకోవచ్చు అండి మీరు. అట్లే ఫుల్ రెడ్ సాయిల్ అండి. ల్యాండ్ వచ్చేసి ఫుల్ రెడ్ సాయిల్. దీన్ని రైతు వచ్చేసి 35 లక్షలు చెబుతున్నాడండి. రైతు వచ్చేసి 30 లక్షలు చెప్తున్నాడు. ఎకరం గాను 35 లక్షలు చెబుతున్నాడు రైతు వచ్చేసి. ఒక ఎకరం వచ్చేసి 35 లక్షలు అండి. మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ ఉంటుందండి. అట్లే దీని లొకేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ జిల్లా. విసనపేటకి జస్ట్ 5 కిలోమీటర్స్ అండి. విసనపేటకి వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. చూసుకోవచ్చు కాపు ఎట్లా ఉందో, అదిగోండి చూసుకోండి అట్లా కాపు ఉంది. అదండి ఫుల్ రెడ్ సాయిల్ అండి. చిన్న నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. కాస్ట్కి అయితే రైతు వచ్చేసి 35 లక్షలు అవుతుంది, మాట్లాడుకోవచ్చు అండి. అట్లనే దీంట్లో గెస్ట్ హౌస్ ఉందండి, అది కూడా చూపిస్తానండి చూడండి మీరు. అది వచ్చేసి 4 గదుల గెస్ట్ హౌస్ అండి, చూసుకోవచ్చు. అట్లనే ఇది వచ్చి రోడ్డుకి సెకండ్ బిట్ అండి, తార్ రోడ్డుకి సెకండ్ బిట్టు. తార్ రోడ్ నుంచి తోటలోకి రావడానికి మట్టి రోడ్ అండి. ఆ మట్టి రోడ్ వచ్చేసి 150 నుంచి 200 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి తార్ రోడ్ నుంచి తోటలోకి. అట్లే తోటలోకి ఒక రోడ్డు పోసుకున్నారండి. ఆ రోడ్డు రెండు పక్కల కూడా కొబ్బరి చెట్లు వేస్తున్నారండి. ఆ కొబ్బరి చెట్లు కూడా కాపుకి వచ్చేసి చూసుకోవచ్చు. తోటలోకి రోడ్డుకి ఒక రోడ్డు పోస్తున్నారండి, మట్టి రోడ్డు. ఆ గెస్ట్ హౌస్ వరకు ఉందండి. ఆ మట్టి రోడ్డు నుంచి గెస్ట్ హౌస్ వరకు రోడ్డు ఉందండి. ఆ రోడ్డు రెండు పక్కల కూడా కొబ్బరి చెట్లు వేస్తున్నాయి, అవి కూడా కాపుకి వచ్చాయండి, చూసుకోవచ్చు. మీకు గెస్ట్ హౌస్ కూడా చూపిస్తానండి చూడండి. అట్లనే ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి మొత్తం 4 గదులు అండి. గెస్ట్ హౌస్ వచ్చేసి మొత్తం 4 గదులు ఉంది. అట్లా ఇన్క్లూడ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మొత్తం 4 గదులు గెస్ట్ హౌస్ అండి. గెస్ట్ హౌస్ వరకు రోడ్డు పోస్తున్నారండి. ఇందులో అట్టి చెట్లు కూడా ఉన్నాయండి. తోటలో అయితే అట్టి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయండి. తోట అయితే నెంబర్ 1 ఉందండి, చూసుకోవచ్చు. ఇది గెస్ట్ హౌస్ అండి, 4 గదులు గెస్ట్ హౌస్ అండి. ఇది వచ్చేసి 4 గదులు గెస్ట్ హౌస్ అండి. ఇది తోట అండి. ఎవరైనా కావాలంటే పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ.